Right. So another question from first unit, diversity in the living world. This is important for 4 marks. Okay. Define species. Question is define species. 4 mark question ఇది. సో దీన్ని షార్ట్ చేయమన్నారు, మెటీరియల్లో ఉన్నది కాకుండా. సో షార్ట్ చేస్తాను, షార్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ the definition about species. Okay, so what is species? Species is the basic unit of classification in biology. Okay, so species అన్నది మనకు బయాలజీలో క్లాసిఫికేషన్లో బేసిక్ యూనిట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక అనిమల్ని మనం క్లాసిఫై చేయాలనుకున్నప్పుడు యానిమల్ క్లాసిఫికేషన్లో సిస్టమాటిక్లో ఏవి వస్తాయి మనకు? వీ హ్యావ్ 7 obligate categories, right? One is kingdom. See, kingdom వస్తుంది. Right, we have kingdom. Next, phylum. Next, class. Next, order. Next, family, genus, and the last one is species. Okay, so ఇవి మనకు ఉన్నటువంటి 7 obligate categories. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే దీన్నంతటిని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ అంటే క్లాసిఫికేషన్ అంటాం. దిస్ ఈజ్ అవర్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే స్పీసీస్తో స్టార్ట్ అవుతూ ఉంది. దట్ ఈస్ వై స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద క్లాసిఫికేషన్. సో దిస్ ఈస్ అ క్లాసిఫికేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఒక సెల్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ బాడీ అని చెప్తామో, అదేవిధంగా ఇక్కడ స్పీసీస్ని క్లాసిఫికేషన్ యొక్క బేసిక్ యూనిట్. ఓకే, సో ఇది ఈ విధంగా మనం ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్నే ఇలా తీసుకోవచ్చు. సో స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇన్ బయాలజీ. నెక్స్ట్, ద టర్మ్ originates from Latin word. Okay, species అన్న వర్డ్ లాటిన్ వర్డ్. మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే సో కైండ్ ఆర్ అపియరెన్స్ అని మీనింగ్, కైండ్ ఆర్ అపియరెన్స్. నెక్స్ట్, హిస్టారికల్ పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు స్పీసీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారి యొక్క ఒపీనియన్స్ని డిఫరెంట్ టైమ్ స్కేల్లో డిఫరెంట్ సైంటిస్టులు వారు రాసినటువంటి బుక్స్లో రాసుకున్నారనమాట. అందులో ఫస్ట్ సైంటిస్ట్ ఇక్కడ జాన్ రే ఆయన ఈ స్పీసీస్ అన్న టర్మ్ని ఫస్ట్ ఎక్కడ యూజ్ చేశాడు? అతని యొక్క బుక్ హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం. ఇది ఒక బుక్ నేమ్. ఓకే, సో ఇట్ ఈస్ ద బుక్ నేమ్. హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం ఇస్ ద బుక్. సో ఆ బుక్లో జాన్ రే ఫస్ట్ టైం స్పీసీస్ అన్న వర్డ్ని మెన్షన్ చేశాడు. డిస్క్రైబ్డ్, సో జాన్ రే డిస్క్రైబ్డ్ ద టర్మ్ స్పీసీస్ యాజ్ బేస్డ్ ఆన్ కామన్ డీసెంట్ అండ్ మార్ఫలాజికల్ సిమిలారిటీస్. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే డీసెంట్స్, యాన్సిస్టర్స్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు? డీసెంట్స్. సో ఈ డీసెంట్స్ ఏవైతే ఉంటాయో అనిమల్స్, నథింగ్ బట్ animals or organisms or life decent. Okay, so ఈ ఆర్గానిజమ్స్ మార్ఫలాజికల్గా సిమిలారిటీస్ ఉండాలి వీటి మధ్య. ఫర్ సపోజ్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నాం అనుకోండి, హ్యూమన్ బీయింగ్స్ అందరము కూడా మనం చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు. కౌస్ని ఐడెంటిఫై చేయొచ్చు, డాగ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఒక స్పీసీస్కి సంబంధించిన యానిమల్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం బేస్డ్ ఆన్ దేర్ మార్ఫలాజికల్ సిమిలారిటీస్. ఓకే, సో డాగ్ అనగానే ఒక ఇమేజ్, డాగ్ అని చెప్పగానే మన బ్రెయిన్లోకి ఒక ఇమేజ్ అన్నది వస్తుంది. ఖచ్చితంగా మనం వాడిని ఐడెంటిఫై చేస్తాం. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఒక డాగ్ ఒకలాగా ఇంకొక డాగ్ ఇంకొకలాగా ఉండదు. సో డాగ్ అన్న స్పీసీస్కి సంబంధించి అన్ని డాగ్స్ కూడా ఒకేలా ఉంటాయి. అలాగే ఒక హ్యూమన్ ఒకలాగా ఇంకొక హ్యూమన్ ఇంకోలాగా ఉండరు. హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకేలా ఉంటారు బికాస్ అవర్ స్పీసీస్ ఇస్ హోమోసెఫియన్స్. సో మనందరం హోమోసెఫియన్స్ కాబట్టి అందరం ఒకేలా ఉంటాము. So we are the descents and morphologically we have
సిమిలారిటీస్. అలాంటి మార్ఫలాజికల్ సిమిలారిటీస్ ఉన్న గ్రూప్ ఆఫ్ డీసెన్స్కి పెట్టిన పేరే స్పీసీస్. ఓకే, సో జాన్ రే described about the species in his book Historia Generalis Plantarum as a species is based on common descent and morphological similarities. Next, scientist ఇక్కడ ఈయన తీసుకుంటే లిన్నేయస్, కరోలస్ వాన్ లిన్నేయస్. ఈయన ఏం చెప్పారు అని అంటే he defined species as a fundamental unit of classification. Again ఇక్కడ మనం దీన్ని గమనించాలి. క్లాసిఫికేషన్లో ఫండమెంటల్ బేసిక్ స్టార్ట్ అయ్యేది ఒక క్లాసిఫికేషన్. ఒక అనిమల్ని క్లాసిఫై చేయాలంటే ఆ క్లాసిఫికేషన్ స్టార్ట్ అయ్యేది మనకు స్పీసీస్ తోటి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ద ఫండమెంటల్. సో ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆర్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ విధంగా ఎక్కడ రాశాడు? సిస్టమా న్యాచురే. సిస్టమా న్యాచురే ఈజ్ అగైన్ ఇట్ ఈస్ ద బుక్ నేమ్. ఓకే, రిటన్ బై లిన్నేయస్. సో సిస్టమా న్యాచురేలో స్పీసీస్ అన్న వర్డ్ని డిఫైన్ చేస్తూ స్పీసీస్ అన్నది ఒక ఫండమెంటల్ యూనిట్ క్లాసిఫికేషన్కి అని చెప్పిన రాసుకున్నాడు. నెక్స్ట్ బఫాన్ తీసుకున్నప్పుడు హీ ప్రపోజ్డ్ ద ఎవల్యూషనరీ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసీస్ ఇన్ న్యాచురల్ హిస్టరీ. ఓకే, న్యాచురల్ హిస్టరీ ఈజ్ అగైన్ ఇట్ ఈజ్ ఎ బుక్. ఓకే, సో ఈయన ఒక బుక్లో రాసి పెట్టుకున్నాడు. ఇందులో ఏమని రాశాడు అని అంటే ఎవల్యూషనరీ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసీస్. ఓకే, సో ఎవల్యూషనరీ కాన్సెప్ట్ అంటే ఏంటి? సో ఫర్ సపోజ్ మనం ఎవరి నుంచి ఎవాల్వ్ అయ్యాం? ఏప్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాం. ఏప్ నుంచి ఎవాల్వ్ అయినప్పుడు ఏప్ ఉన్నట్టు ఇప్పుడు మనం మోడర్న్ హోమోసెఫియన్ మనం ఒకేలా లేం కదా. మనం ఒకేలా లేం కదా, మధ్యలో మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ డిఫరెన్సెస్ ఎలా జరుగుతూ వచ్చాయి? సో మనం ఎవాల్వ్ అవుతూ అడ్వాన్స్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్గా మనం ఎవాల్వ్ అవుతూ వచ్చాం. ఎవాల్వ్ అంటే ఎవల్యూషన్ అంటే చేంజ్. ఓకేనా, చేంజ్. ఒక స్పీసీస్ అన్నటువంటిది వారి యొక్క యాన్సిస్టర్స్తో కంపేర్ చేసేటప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డీసెన్స్కి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ ఎలా డెవలప్ అవుతూ వస్తాయంటే త్రూ ఎవల్యూషన్. దీన్ని మనం ఎవల్యూషనరీ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అని మనం పిలుస్తాం. సో ఈ ఎవల్యూషనరీ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు ప్రపోజ్ చేశారంటే బఫాన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఆయన న్యాచురల్ హిస్టరీ అనే బుక్లో రాసుకున్నాడు. నెక్స్ట్, introduced the idea of species as a dynamic entities. Okay, so dynamic entities. Dynamic అంటే ఏంటంటే సో నాట్ కాన్స్టాంట్, నాట్ స్టేబుల్. ఓకే, డైనమిక్ అంటే ఆల్వేస్ చేంజ్కి గురవుతూ ఉంటుంది. ఓకే, సో మనం టైంకి అనుగుణంగా మనలో చేంజెస్ అన్నటువంటి వస్తూ ఉంటాయి. అవి మార్ఫలాజికల్గా కావచ్చు, జెనెటికల్గా కావచ్చు. సో కాబట్టి ఆ చేంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మారిపోతూ వస్తామన్నమాట. దీన్ని మనం ఎవల్యూషన్ అంటాం. అర్థమైందా? సో డైనమిక్ ఎంటిటీస్ అంటే ఏంటంటే ఈ కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్లో చేంజెస్ జరగటం వల్ల స్పీసీస్ నుంచి సబ్ స్పీసీస్ రావచ్చు. ఓకే, స్పీసీస్కి పైన ఏముంటుంది మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇవన్నీ డైనమిక్ ఎంటిటీస్. ఓకే, కేటగిరీస్ అన్నట్టు ఇవన్నీ లెవెల్స్, డిఫరెంట్ లెవెల్స్. స్పీసీస్కి పైన జీనస్, ఇవి ఏంటంటే క్లోజెస్ట్ స్పీసీస్ అన్నట్టు. సో సమ్ జెనీరా ఎక్కడుంటాయి? ఫ్యామిలీలో ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్డర్లో ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ క్లాస్లో ఉంటాయి. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ పైలం. గ్రూప్ ఆఫ్ పైలా తీసుకున్నప్పుడు ఒక కింగ్డమ్. ఓకే, సో ఈ విధంగా క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ సిమిలారిటీస్, బేస్డ్ ఆన్ మార్ఫలాజికల్ సిమిలారిటీస్. వాటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్, ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ను బేస్ చేసుకొని వాటిని మనం సిస్టమాటిక్స్లో ఈ విధంగా క్లాసిఫై చేస్తూ వస్తున్నాం. అర్థమైందా? సో ఇవన్నీ ఏంటివి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ ఎంటిటీస్, డైనమిక్ ఎంటిటీస్. ఓకే, డైనమిక్ అంటే చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చార్లెస్ డార్విన్. ఈయన ఒక సైంటిస్ట్. సో వీళ్ళు అంతా నేచురలిస్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో నేచురలిస్ట్. he popularized dynamic nature of species in the origin of species అనేది ఒక బుక్. ఆ బుక్లో స్పీసీస్ యొక్క డైనమిక్ నేచర్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, రాసుకున్నాడు. సో ఈ విధంగా ఫస్ట్ టైం ఆ బుక్ ద్వారా ఈ స్పీసీస్ అన్న కాన్సెప్ట్ బాగా పాపులర్ అవ్వటం జరిగిందనమాట. డైనమిక్ అంటే ఆల్రెడీ నేను చెప్పా, చేంజెస్కు లోన్ అయ్యే దానిని మనము డైనమిక్ అని చెప్తాము.
డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీసీస్ అంటే ఏంటంటే స్పీసీస్ అన్నటువంటిది టైంకి అనుగుణంగా చేంజ్ అవుతూ వస్తుంది. అలా చేంజ్ అవుతూ రావటం వలననే మనం ఏప్ నుంచి ప్రజెంట్ మోడర్న్ హోమోసెఫియన్గా ఎవాల్వ్ అయ్యాము. ఓకే, చేంజెస్ అనేవి జరగలేదంటే ఏప్స్గానే ఉండిపోతాయి. అర్థమైందా? సో ఆ చేంజెస్ని ఇక్కడ డైనమిక్ అని మనం పిలుస్తాము. నెక్స్ట్, బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసీస్. స్పీసీస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇంటర్బ్రీడింగ్ ఇండివిజువల్స్. ఇంటర్బ్రీడింగ్ ఇండివిజువల్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. స్పీసీస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్లీ సిమిలర్ ఆర్గానిజమ్స్. జెనెటికల్గా కూడా తీసుకోవచ్చు మనము. ఓకే, సో ఒక గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్గా సిమిలర్గా ఉన్న ఆర్గానిజమ్స్, అవి వాటిలాగా సిమిలర్గా ఉన్న ఆర్గానిజమ్స్తో మాత్రమే బ్రీడింగ్ అంటే మేటింగ్ చేస్తాయి. అదర్ ఆర్గానిజమ్స్తో మేటింగ్ అనేది జరగదు. ఫర్ సపోజ్ లైన్, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు డిఫరెంట్ స్పీసీస్కి మధ్య మేటింగ్ జరగకపోవడాన్ని జరగదు ఇక్కడ. ఓకే, సో లయన్, టైగర్ రెండింటికి మధ్య జరగకపోవచ్చు, మ్యాక్సిమం జరగకపోవచ్చు. ఓకే, ఇంటర్బ్రీడింగ్ బికాస్ రెండు యొక్క మనం ఇక్కడ ఫ్యామిలీ తీసుకుంటే ఒకటే అవ్వచ్చు కాక, కానీ స్పీసీస్ వేరు కదా. సో అలా. సో ఇంటర్బ్రీడింగ్ అంటే ఏం లేదు, ఒక కౌ, ఒక మేల్ కౌ దాని స్పీసీస్కి సంబంధించిన మరొక ఫీమేల్ కౌతో, ఒక మేల్ ర్యాట్ ఇంకొక ఫీమేల్ ర్యాట్తో, ఒక మేల్ టైగర్ ఇంకొక ఫీమేల్ టైగర్తో బ్రీడింగ్ చేయటము. సో అలా బ్రీడింగ్ చేస్తూ ఉంటాయి ఇవి. నెక్స్ట్, దే షేర్ కామన్ జీన్ పూల్. కామన్ జీన్ పూల్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ హోమోసెఫియన్ స్పీసీస్ తీసుకుంటే మనం హ్యూమన్ బీయింగ్స్. సో మన హ్యూమన్ బీయింగ్స్లో ఎవరిలో తీసుకున్న 23 pairs ఆఫ్ క్రోమోజోమ్సే ఉంటాయి. ఒక హ్యూమన్ బీయింగ్స్లో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్తో ఇంకొక హ్యూమన్ బీయింగ్లో 20 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఈ విధంగా ఉండవు. అందరూ మార్ఫలాజికల్గా సిమిలర్గా ఉన్నారు అని అంటే జెనెటికల్గా సిమిలారిటీస్ ఉన్నట్లే. అందరిలోనూ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి మార్ఫలాజికల్గా క్యారెక్టర్స్ సేమ్ ఉన్నాయి. దీన్ని మనం కామన్ జీన్ పూల్ అంటాం. అంటే ఒక హోమోసెఫియన్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ కలిగిన ఒక హోమోసెఫియన్ రీప్రొడక్షన్ పరంగా ఇంకొక హోమోసెఫియన్ వచ్చినట్లయితే ఆ హోమోసెఫియన్లో కూడా క్రోమోజోమ్స్ 23 pairs ఉంటాయి. అండ్ ఫర్టైల్ ఆర్గానిజం కాబట్టి అతను పెరిగి అడల్ట్ అయ్యి తను రీప్రొడక్షన్ చేసిన ఫర్దర్గా ఎంతమంది వచ్చినా కూడా మనకు 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే కామన్ జీన్ పూల్, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి సేమ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నటువంటివి ఇన్హెర్ట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. దే ప్రొడ్యూస్ ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్. అంటే ఎలా ఉంటుంది ఇక్కడ స్పీసీస్ అంటే ఫస్ట్లీ ఏమవ్వాలి? ఇంటర్బ్రీడింగ్ ఇండివిజువల్స్ అయి ఉండాలి, ఫ్రీగా ఇంటర్బ్రీడింగ్ చేసేవి ఉండాలి. ఒక స్పీసీస్కి సంబంధించిన మేల్ అదే స్పీసీస్ సంబంధించిన ఇంకొక ఫీమేల్తో మేటింగ్ చేసే విధంగా ఉండాలి. అలా మేటింగ్ చేస్తే తనలో ఆ రెండు పేరెంట్స్లో ఎలాంటి జెనెటికల్ మేకప్ ఉంటుందో అలాంటి జెనెటికల్ మేకప్ అన్ని సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్తోనే ఆఫ్స్ప్రింగ్స్ కూడా వచ్చే విధంగా ఉండాలి. 3 వచ్చిన ఆఫ్స్ప్రింగ్స్ పెరిగి అడల్ట్స్గా మారిన తర్వాత అవి కూడా రీప్రొడక్షన్ చేస్తే వాటి నుంచి వచ్చేవి కూడా ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అయి ఉండాలి. ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? విచ్ ఆర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ అని మీనింగ్. సో ఆర్ రీప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ స్పీసీస్. అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ? ఒక స్పీసీస్కి సంబంధించిన అనిమల్ వేరొక స్పీసీస్కి సంబంధించిన అనిమల్తో రీప్రొడక్షన్ చేయదు. రీప్రొడక్టివ్లీ ఐసోలేషన్. ఇక్కడ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటే ఏంటి? ఇక్కడ సపరేట్ అవ్వటం అనమాట. ఖచ్చితంగా లయన్స్ అన్నీ కూడా టైగర్స్ని అలో చేయవు, అలాగే టైగర్స్ అన్నీ కూడా లయన్ని అలో చేయవు. ఇలాంటి దానిని మనం ఏమంటాం? రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటాం. బికాస్ రీజన్ ఏంటి? స్పీసీస్ ఈజ్ డిఫరెంట్. జీనస్ ఒకటే ఉండొచ్చు, ఫ్యామిలీ క్లోజెస్ట్ రిలేషన్షిప్స్ ఉండిండొచ్చు, వాటి మధ్య రిలేటివ్స్ కావచ్చు వాళ్ళు, బట్ అవి అలో చెయ్యవు. సో రీప్రొడక్టివ్లీ ఐసోలేషన్ జరుగుతుంది. ఒక స్పీసీస్ ఇంకొక స్పీసీస్ సంబంధించిన యానిమల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో చేయవు, వాటిని లోపలికి అలో చేయవు అని అంటే రీప్రొడక్షన్ అస్సలు జరగకూడదు. నెక్స్ట్, కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసీస్ తీసుకున్నప్పుడు బ్రీడింగ్ యూనిట్ అంటే ఏంటి? మెంబర్స్ ఆఫ్ స్పీసీస్ ఇంటర్బ్రీడ్ అండ్ ఆర్ రీప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ స్పీసీస్. ఆల్రెడీ ఇందాకే మనం డిస్కస్ చేసాము. సో మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే మెంబర్స్ ఆఫ్ స్పీసీస్ ఇంటర్బ్రీడ్
రీప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్. సో ఒకే గ్రూప్ సంబంధించిన ఆర్గానిజమ్స్ మార్ఫలాజికల్గా సిమిలర్గా ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఇంటర్ బ్రీడింగ్ అన్నది చేస్తాయి. అండ్ రీప్రొడక్టివ్లీ దే ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ స్పీసెస్ నుంచి అవి వేరవుతాయి. పైన డిస్కస్ చేసిన పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఎకలాజికల్ యూనిట్. ఎకలాజికల్ యూనిట్ అంటే ఏంటి? స్పీసీస్ షేర్ సేమ్ ఎకలాజికల్ నీచ్. ఫర్ సపోజ్ నీచ్ అంటే ఏంటి ఇక్కడ అంటే, నీచ్ అంటే ఫంక్షనల్ రోల్. ఓకే, ఫంక్షనల్ రోల్ని మనము నీచ్ అని పిలుస్తాం. నీచ్ ఫంక్షనల్ రోల్. సో ఇక్కడ ఫర్ సపోజ్ టైగర్ని తీసుకున్నాం అనుకో. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టైగర్ ఇన్ ఎకోసిస్టమ్? టైగర్ ఈజ్ ఎ ప్రెడేటర్. ఓకే, వాట్ ఈస్ ద నీచ్ ఆఫ్ ప్లాంట్ అన్నాం అనుకో. ప్లాంట్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్. సో ఈ విధంగా మనకు ఎకలాజికల్ నీచ్ అంటే ఫంక్షనల్ రోల్ అన్నటువంటిది ఉంటుంది. సో ఫంక్షనల్ రోల్ని మనము నీచ్ అని పిలుస్తాము. నెక్స్ట్ జెనెటిక్ యూనిట్ మీన్స్ స్పీసీస్ మెంబర్స్ హ్యావ్ సిమిలర్ క్యారియోటైప్స్ అండ్ జెనెటిక్ మేకప్. ఓకే, సిమిలర్ క్యారియోటైప్ అంటే ఏంటి మీనింగ్? సేమ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండటము. పైన ఉన్న పాయింట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ స్పీసీస్ షేర్ ద సేమ్ ఎకలాజికల్ నీడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎకోసిస్టమ్ వర్కౌట్ అవ్వాలి అని అంటే ప్రిడేటర్స్ కావాలి ఖచ్చితంగా మనకు. ఓకే, ఎలా చెప్పచ్చు? ప్రొడ్యూసర్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్. ఈ విధంగా మనము ఎకోసిస్టంలో మనము స్టడీ చేసాం కదా. సో ఒక్కొక్క దానికి ఖచ్చితంగా ఒక్కొక్క రోల్ ఉంటుంది. సో ఒకే స్పీసీస్ సంబంధించిన అన్ని ఆర్గానిజమ్స్ ఆ నీడ్స్ని షేర్ చేసుకుంటాయి. టైగర్స్ అన్నీ ప్రిడేటర్సే. టైగర్స్లో ఒకటి ప్రిడేటర్ గానో, ఇంకొకటి ప్రొడ్యూసర్గా గానో, లేదా ఇంకొక దానికి ప్రే గానో ఉండదు. ఎనీ టైగర్, గ్రూప్ ఆఫ్ టైగర్స్ తీసుకుంటే ఆల్ టైగర్స్ నీడ్స్ ఈజ్ సేమ్. ఆల్ ఆర్ ద ప్రిడేటర్స్. అలా ఆల్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసర్స్. అర్థమైందా? సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ స్పీసీస్ మెంబర్స్ హ్యావ్ సిమిలర్ క్యారియోటైప్స్. సిమిలర్ క్యారియోటైప్స్ అంటే సేమ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్తో ఉండటము. ఎగ్జాంపుల్ హోమోసెఫియన్స్లో అందరిలోనూ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్సే ఉండటము. సేమ్ జెనెటికల్ మేకప్. ఒక హ్యూమన్ బీయింగ్లో 1 to 23rd pair ఆఫ్ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయో ఇంకొక హ్యూమన్ బీయింగ్లో కూడా 1 to 23rd pair ఆఫ్ క్రోమోజోమ్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఎవల్యూషనరీ యూనిట్ అంటే ఏంటి? స్పీసీస్ ఎగ్జిబిట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ సిమిలారిటీస్ that reflect shared ancestry. Okay, so species exhibit structural and functional similarities that reflect shared ancestry. స్పీసీస్ అనేవి ఎలా ఉంటాయి? ఇక్కడ స్ట్రక్చరల్గా ఒకేలా ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్ కూడా ఒకటే ఉంటుంది. ఫంక్షన్ అంటే ఇందాకే చెప్పాం, ప్రిడేటరా, ప్రేనా, ఓకే, ప్రొడ్యూసరా, కార్నివోరా, ఆమ్నివోరా, హెర్బివోరా, ఏంటి దాని యొక్క రోల్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి? సో ఫంక్షన్ ఈజ్ సేమ్, స్ట్రక్చర్ ఈజ్ సేమ్, సిమిలారిటీస్ ఉంటాయి అందులో. ఈ స్ట్రక్చరల్గా ఫంక్షనల్గా అవి సిమిలర్గా ఉన్నాయి అని అంటే మీనింగ్ ఏంటి? దే ఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ సేమ్ యాన్సిస్టర్ అని మీనింగ్. సో ఒకే యాన్సిస్టర్ నుంచి ఎవాల్వ్ అయిన గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాబట్టి అవన్నీ కూడా స్ట్రక్చరల్గా ఫంక్షనల్గా ఒకేలా బిహేవ్ చేస్తాయి. సో ఇది ఏం చెప్తుంది మనకంటే దట్ రిఫ్లెక్ట్స్ షేర్డ్ యాన్సిస్టర్ అంటే ఓకే యాన్సిస్టర్ నుంచి వచ్చినవి అని మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఎపీస్ అన్నది ఏంటి ఇక్కడ అంటే ఎపీస్ ఈజ్ ద జీనస్ నేమ్. ఓకే, ఎపీస్ అనేది ఒక జీనస్ నేమ్ అనమాట. ఇక్కడ చెప్పాం జీనస్ అంటే ఇది జీనస్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఇక్కడ సమ్ స్పీసీస్ ఉంటాయి, దాన్ని జీనస్ అంటాం ఇక్కడ. సో ఎపీస్ ఇండికా స్పీసీస్ నేమ్ ఇండియా. ఓకే, ఎపీస్ ఇండికా, ఎపీస్ డార్సెటా, ఎపీస్ మిల్లిఫెరా, ఎపీస్ ఫ్లోరియా. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎపీస్ అన్నది హనీబీ సంబంధించినటువంటి జీనస్ నేమ్. ఇండికా, డార్సెటా, మిల్లిఫెరా, ఫ్లోరియా ఇవన్నీ ఏంటివి? దీస్ ఆర్ ద డిఫరెంట్ స్పీసీస్ బట్ జీనస్ ఈజ్ ద సేమ్. ఫర్ సపోజ్ ఇండికా అన్నది ఇండియాకు సంబంధించినటువంటి హనీబీ, డార్సెటా, మిల్లిఫెరా, ఫ్లోరియా అన్నవి కూడా హనీబీసే. వాటి యొక్క స్ట్రక్చర్ మేబీ కొన్ని పెద్దవిగా ఉండొచ్చు, చిన్నవిగా ఉండొచ్చు. నెక్టార్, సో హనీబీని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. సో కొన్ని ఎక్కువ హనీబీని ప్రొడ్యూస్ చేయొచ్చు, కొన్ని తక్కువ హనీని తయారు చేయొచ్చు.
అండ్ హనీ క్వాలిటీలో డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ హనీ బీ అంత పెద్దదిగా ఉంటే మనకు అంత బాగా హనీ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటివి పెద్ద వాటి నుంచి చిన్న వాటి వరకు మనకు హనీ బీ సైజ్ వేరియేషన్స్ ఉన్నాయి, బట్ అన్నీ హనీనే తయారు చేస్తాయి. సో కాబట్టి వాటి యొక్క జీనస్ ఎపిస్, ఈ ఇండికా డార్సెటా మిల్లిఫెరా ఫ్లోరియా అనేది డిఫరెంట్ స్పీసీస్. ఓకే, నెక్స్ట్ ఇవి ఒకటి ఇంకొక దాంతో కలవవు, ఒకటి ఇంకొక దాంతో రీప్రొడక్షన్ చేయవు. ఓకే, సో అది స్పీసీస్ అంటే. డిఫరెంట్ జెనీ రాదేసుకున్నాం అనుకోండి, పెరిటిమా, పొస్తుమా. సో పెరిటిమా అన్నది ఎర్త్వామ్, పెరిప్లెనేటా అమెరికానా అంటే కాక్రోచ్, ప్యాంథోరా లియో అంటే ఏంటి టైగర్. సో ఇక్కడ పెరిటిమా అన్నది కంప్లీట్గా వేరు. ఓకే, ఒక ఎనలిడ్. పెరిప్లెనేటా అన్నది ఆర్థ్రోపోడ్, ప్యాంథోరా అన్నది ఒక మ్యామెల్, ఒక ప్రిడేటర్. సో వీటి యొక్క జీనస్సే కంప్లీట్గా మారిపోయింది కదా. ఎప్పుడైతే జీనస్ డిఫరెంట్గా ఉంటుందో వాటి మధ్య అసలు మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి, అలాగే ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకు స్పీసీస్ కాన్సెప్ట్. స్పీసీస్ అంటే ఏమీ లేదు, సింపుల్. స్పీసీస్ అంటే గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్లీ సిమిలర్ ఆర్గానిజమ్స్ని మనము స్పీసీస్ అంటాము. మార్ఫలాజికల్గా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి వాటిలాగానే మార్ఫలాజికల్గా సిమిలర్గా లేని ఆర్గానిజమ్స్ని అవి అలో చేయవు. దే ఆర్ ఐసోలేటెడ్ రీప్రొడక్టివ్లీ. ఓకే, సో రీప్రొడక్షన్ వాటితో చేయవు, వీటిలో ఇవే ఇంటర్బ్రీడింగ్ చేస్తూ ఉంటాయి. వీటి నుంచి వచ్చేటువంటి ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫెర్టైల్గా ఉంటాయి, ఇంకొక స్పీసీస్తో ఇవి రీప్రొడక్టివ్లీ ఐసోలేట్ అవుతాయి. ఇది స్పీసీస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఈ స్పీసీస్ అన్న వర్డ్ను డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ టైం పీరియడ్లో వాళ్ళు రాసుకున్నటువంటి బుక్స్లో మెన్షన్ చేశారు. ఆ సైంటిస్టులు ఎవరు అన్నది ఇక్కడ మనకు క్లియర్గా హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మనం చెప్పచ్చు. స్పీసీస్ అన్న వర్డ్ అన్నది ఒక లాటిన్ వర్డ్, లాటిన్ లాంగ్వేజ్ నుంచి మనం తీసుకున్నాం దానికి మీనింగ్ ఏంటి, కైండ్ ఆర్ అపియరెన్స్ అని మీనింగ్ అంతే. సో దీన్ని ఎక్కువ మనము దీని క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు కింద కీ ఆస్పెక్ట్స్ వచ్చేస్తాయి, ఎగ్జాంపుల్. సో అంతే, స్పీసీస్ ఇంతకు మించి మనము ఎక్కువగా అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. రైట్, చలో.